పడలేకపోతున్నా అన్న. నాకు హెడ్ షాట్సే తగలట్లేదు. నేను ఎంత బాగా మూమెంట్ ఇస్తానంటే నా గేమ్ ని అబ్జర్వ్ నుండి చూసే వాళ్ళకి నేను ఒక లెజెండ్ లాగైతే అనుకుంటారు. కానీ అన్న లాస్ట్ కి ఎంత మూమెంట్ ఇచ్చినా హెడ్ షాట్స్ మాత్రం కొట్టలేకపోతున్నా. నా పొరుగు మొత్తం నా ఫ్రెండ్స్ దగ్గర అయితే పోతుందన్న. ఈ ప్రాబ్లం గురించి ఎంతమంది యూట్యూబర్స్ కామెంట్ చేసినా మెసేజ్ చేసినా రిప్లై కాదు కదా అసలు పట్టించుకోవట్లేదు. అని మీరు కూడా లోపల అయితే ఫీల్ అవుతున్నారా? అయితే 100% ఈ వీడియో నీకే. చూడు. హే డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ ఫ్రెష్ వీడియో. నాకు తెలుసు మామ, నువ్వు ఒక ప్లేయర్ కి ఎంత ఇబ్బంది పడుతున్నావు. ఒక్కోసారి అన్నా సెన్సిటివిటీ చెప్పన్నా అంటావు, ఒక్కోసారి ఫైర్ బటన్ సైజ్ చెప్పన్నా అంటావు, ఒక్కోసారి నాకు గేమ్ లాగ్ అవుతుందన్నా అంటావు, ఒక్కోసారి నాకు మూమెంట్ ఏ రావట్లేదన్నా అంటావు. ఇవన్నీ ఎందుకు? గేమ్ లో ఈ యొక్క హిట్టర్స్ కోసమేగా. వీడియో ఏంటి అంటే హెడ్ షాట్ పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ ట్రిక్స్ తెలుసుకున్నాక మీ గేమ్ ప్లే ఇక్కడ నుంచి ఇక్కడికైతే మారిపోతుంది. మీరు జస్ట్ గేమ్ ఆడితే సరిపోదు, మీకు మినిమం బేసిక్ పాయింట్స్ అయితే తెలిసి ఉండాలి. అవి ఏంటి అంటే, చాలా మంది గన్ స్కిన్స్ లో డబుల్ డ్యామేజ్ గన్స్ అయితే యూజ్ చేస్తారు. కానీ మనం డబుల్ రేట్ ఆఫ్ గన్స్ యూజ్ చేస్తే మనకి ఈజీగా హెడ్ షాట్స్ తగిలే అవకాశం అయితే ఎక్కువ ఉంది. డబుల్ డ్యామేజ్ గన్స్ యూజ్ చేస్తే మనకి బాడీకి అయితే డ్యామేజ్ తగులుతుంది. సో అదైతే మనకైతే ఏం అవసరం లేదు. అలాగే మనం డబుల్ రేంజ్ గన్స్ యూజ్ చేసినా సరే ఈజీగా హెడ్ షాట్స్ అయితే పడతాయి. లేదు బ్రో మా దగ్గర అసలు గన్ స్కిన్స్ లేవు అంటే ఇంకా హ్యాపీ, ఇంకా బాగా అయితే నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్ గా. పాయింట్ నెంబర్ 2, చాలా మంది జాయిస్టిక్ ని యూజ్ చేస్తే గేమ్ రాదని, లేకపోతే ఒక బాట్ గాడని, ఒక నూపు గాడని ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మనం డెఫినెట్ గా అయితే జాయిస్టిక్ అయితే యూజ్ చేయాలి. అది ఎందుకు యూజ్ చేయాలంటే మనం ఏం ప్లేస్మెంట్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే. ఇంకా పాయింట్ నెంబర్ 3, ప్రాక్టీస్. డార్లింగ్స్, మీరు ఈ ప్రాక్టీస్ లేకుండా ఏం చేసినా మీకు పర్ఫెక్ట్ గా ఏది కూడా రాదు. అదే మీరు సపోజ్ ఒక అమ్మాయిని పడేయాలంటే ఎంత కష్టపడతారు. ఆ అమ్మాయికి లైన్ అయ్యాలి, ఇంప్రెస్ చేయాలి, నెంబర్ తీసుకోవాలి, బాగా మాట్లాడాలి. ఇదంతా జరిగిన లవ్ ఏమైనా స్టాండర్డ్ గా ఉంటుందంటే అది కూడా లేదు. మనం ఏం చేయాలంటే రోజు రోజు బాగా మాట్లాడుతుంటే ఒకరికొకరు అర్థం చేసుకోగలుగుతాం. సో ఒక అమ్మాయిని పడేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందంటే అదే గేమ్ లో హెడ్ షాట్స్ కొట్టాలంటే కనీసం 3 days అయినా సరే ప్రాక్టీస్ అయితే చేయాలి. టైప్స్ ఆఫ్ హెడ్ షాట్స్. అసలు మనం ఎన్ని విధాలుగా హెడ్ షాట్స్ కొట్టగలం? సరే నేనైతే చూపిస్తాను రండి ఎన్ని టైప్స్. మనకి హెడ్ షాట్స్ లో డ్రాగ్ హెడ్ షాట్స్ ఉంటాయి, జాయిస్టిక్ హెడ్ షాట్స్ ఉంటాయి, జంప్ హెడ్ షాట్స్ ఉంటాయి. అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ హెడ్ షాట్స్ ఏంటి అంటే సిటప్ హెడ్ షాట్. ఇది మీకు లాస్ట్ అయితే చెప్తాను, చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. ఓకే డార్లింగ్స్, ఇంకింత వరకు చాలు, మన టిప్స్ అయితే వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, చాలా మంది ప్లేయర్స్ ఏం చేస్తారు అంటే నాకు అన్ని వచ్చు, ఆపోనెంట్ ఎనిమిని ఈజీగా డిఫీట్ చేయగలను అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని ఎలా పడితే అలా పిచ్చి పిచ్చిగా అయితే ఆడేస్తూ ఉంటారు. మూమెంట్ స్పీడ్ అయితే మామూలుగా అయితే ఇవ్వరు. ఆపోజిట్ ఎనిమికి అయితే అసలు అర్థం కాకుండా అయితే మూమెంట్ స్పీడ్ అయితే ఇస్తారు. కానీ మన మూమెంట్ ఇచ్చే టైంలోనే మనం ఎంత మూమెంట్ లో ఉన్నా సరే ఆపోజిట్ ఎనిమి ఎంత బాట్ అయినా సరే మనల్ని ఈజీగా అయితే డిఫీట్ అయితే చేసేస్తాడు. ఇలా మనకి ఎందుకు జరుగుతుంది అంటే మనకి ఇది ఒక కేర్లెస్, అరే వాడు ఏం చేస్తాడులే, నిన్నగాక మొన్న వచ్చాడు బాట్ గాడు అని అనుకోవడం వల్లే మనం ఆడేటప్పుడు అవతల పర్సన్ ఏమైతే తక్కువ చేయకూడదు, మనమే గొప్ప అనుకోకూడదు. మ్యాచ్ లో లూజ్ అయితే అయ్యేది మనమే. మ్యాచ్ ఓడిపోయాక ఏముంది చెప్పండి, గేమ్ సిగ్నల్ రాదనో, లాగ్ అయిందనో, ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్లు వచ్చాయనో. మరి మనం ఏం చేయాలి అంటే మీ అందరికి యూజ్ అయ్యే టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఈ వీడియోలో అయితే చాలా ఉన్నాయి. సో ప్లీజ్ ఎన్ని వరకు అయితే వాచ్ అయితే చేయండి. టిప్ నెంబర్ 2, పర్ఫెక్ట్ ఎయిమ్. మనం మన ఎయిమ్ ని ఎలా పెట్టాలి? బాడీ మీదనా, లేకపోతే స్కై మీదనా, లేక గ్రౌండ్ మీదనా, లేక డైరెక్ట్ ఎనిమి హెడ్ మీదనా? నువ్వు ఎనిమి మీదకి ఎలా ఏం చేయాలి అంటే నువ్వు క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు ఇలా సైడ్ కానీ, ఇలా సైడ్ కానీ, లేదా ఇలా గ్రౌండ్ నుంచి కానీ పర్ఫెక్ట్ గా ఏం పెట్టి స్ట్రైట్ డ్రాగ్ గానీ, రొటేషన్ డ్రాగ్ గానీ అయితే లాగు. మీ ఏం అనేది డైరెక్ట్ గా ఎనిమి హెడ్ మీదకి అయితే వెళ్తుంది. అదే మీరు మిడ్ రేంజ్ లో గానీ, లాంగ్ రేంజ్ లో గానీ ఉంటే మీ ఏమిని ఎనిమి బాడీ మీద పెట్టి డ్రాగ్ అయితే లాగండి. ఇది కొంచెం ఇంపార్టెంట్ డార్లింగ్స్. సో మీరు కూడా చెక్ చేసి అయితే గేమ్ అయితే ఆడుకోండి. సరే మనం ఇప్పుడు రొటేషన్ ఎయిమ్ అండ్ స్ట్రైట్ ఎయిమ్ గురించి అయితే తెలుసుకున్నాం. కానీ మూమెంట్ లో ఉన్న ఎనిమీస్ కి మనం హెడ్ షాట్స్ ఎలా కొట్టాలి? మూమెంట్ లో ఉన్న ఎనిమీస్ కి నువ్వు ఏం ఎలా పెట్టినా సరే ఫైట్ చేసే టైం కి ఖచ్చితంగా నీకు యాక్యురెన్సీ లేకపోవడం గానీ, లేదా నీకు బుల్లెట్స్ సరిగ్గా తగలపోవడం గానీ ఇలా చాలా సార్లు అయితే గమనించైతే ఉంటావు. దీన్నే రీకాల్ అంటారు. ఎనిమీ మీదకి ఏమైతే వెళ్తుంది కానీ
ఫైర్ చేస్తే మాత్రం బుల్లెట్స్ అయితే తగలవు. ఈ మిస్టేక్స్ మనకైతే పడకూడదు అంటే మనం మన కస్టమ్ హెచ్చుడిని అంటే ఫైర్ బటన్ ని ఇది మాత్రం కంపల్సరీగా మనం కంట్రోల్ అయితే ఉండాలి. అవునా నిజమా? ఈ ఫైర్ బటన్ ని ఎలాంటి టైంలో యూజ్ చేయాలో వచ్చుండాలి. అలాగే ఎలా డ్రాగ్ చేయాలో కూడా వచ్చుండాలి. మీకు గానీ తెలియకపోతే నాతో రండి, నేనైతే చూపిస్తాను ఎలా డ్రాగ్ చేయాలనేది. వచ్చేస్తున్నాడు. టిప్ నెంబర్ 3, పర్ఫెక్ట్ డ్రాగ్. ఈ క్లిప్ అయితే చూశారు కదా. ఈ క్లిప్ లో బాగా అబ్జర్వ్ చేయండి. ఎనిమి మూవ్మెంట్ లో ఉన్నప్పుడు నేను 2 టైమ్స్ అనేది డ్రాగ్ అయితే స్ట్రైట్ గా అయితే చేశాను. అదే ఈ 3rd టైం అని చూసుకుంటే నేను ఫుల్ మూవ్మెంట్ లో ఉన్నా, అలాగే ఎనిమి కూడా ఫుల్ మూవ్మెంట్ అయితే ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అయితే గమనించండి. నెంబర్ 1 నా ఎయిమ్ మీరు కానీ చూసుకుంటే ఫస్ట్ గ్లూ వాల్ మీదకైతే ఉండింది. తర్వాత ఈ ఫైర్ బటన్ ని బాగా అబ్జర్వ్ చేయండి. నేను డ్రాగ్ ఎలా లాగాను అనేది చూడండి. నా డ్రాగ్ మూవ్మెంట్ మెల్లగా రొటేషన్ చేసిన దాని వల్ల నా ఎయిమ్ గ్లూ వాల్ మీద నుండి డైరెక్ట్ గా వెళ్లి ఎనిమి హెడ్ మీదకైతే కనెక్ట్ అయితే అయ్యింది. అంతే డార్లింగ్స్, మన క్లోజ్ రేంజ్ లో ఉన్నప్పుడు మన ఎయిమ్ ని గ్రౌండ్ మీద గానీ గాల్లో గానీ పెట్టుకుని రొటేషన్ డ్రాగ్ గానీ లాగితే ఈజీగా హెడ్ షాట్స్ అయితే పడిపోతాయి. ఇప్పటిదాకా మనం ఎనిమికి ఎయిమ్ పెట్టి ఫైర్ చేసి ఉండడం చూసుంటాం. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్ షాట్స్ అయితే తగులుతుంటాయి. సేమ్ ఇది కూడా అంతే. చూడండి, ఇది చూడడానికి మామూలుగా ఉండొచ్చు, కానీ నేను ఆడేటప్పుడు మాత్రం నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు నాకే అర్థం కాలేదు. అసలు ఎలా తగిలిందో కూడా అసలు నాకే అర్థం కావట్లేదు. నిజంగా షాక్ లో ఉన్నా. మనం దీనిలో బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే వుడ్ ట్రాకర్ ఎయిమ్ అనేది ఎనిమి బాడీ మీద నుంచి ఎనిమి హెడ్ మీదకైతే వెళ్ళింది. అంటే మనం ఎయిమ్ ప్లేస్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి హెడ్ షాట్ అనేది ఆటోమేటిక్ గా ఈజీగా అయితే తగిలింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ డ్రాగ్. మనం మిడ్ రేంజ్ లో ఉన్న, లాంగ్ రేంజ్ లో ఉన్న, మనం యూజ్ చేసే లాంగ్ రేంజ్ గన్స్ ఎయిమ్ వచ్చేసి ఎనీ టైం ఎనిమి బాడీ మీద అయితే ఉండాలి. ఇలా ఉంటేనే మాత్రం మనం స్మూత్ గా డ్రాగ్ లాగితే ఈజీగా హెడ్ షాట్స్ అయితే పడతాయి. దీన్నే మనం స్ట్రైట్ డ్రాగ్ అని కూడా పిలుస్తాం. టిప్ నెంబర్ 5, ఫైరింగ్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్ ఉన్నప్పుడు ఇలా గ్లిచ్ ఫైర్ కోసం కానీ ఎనిమి ఇలా బయటికి రాగానే మనమైతే ఇలా తొందరపడైతే ఫైర్ అయితే చేసి డిఫెండ్ అయితే అయిపోతూ ఉంటాం. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, మాక్సిమం 99.9% పీపుల్స్ మాత్రం ఈ మిస్టేక్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు. కేవలం 0.0001% మంది మాత్రమే ఈ ట్రిక్స్ అయితే పర్ఫెక్ట్ గా యూజ్ చేస్తారు. అది ఏంటి అంటే సెకండ్ ఫైర్ తీసుకోవడం. అవును, మన ఆపోనెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఫస్ట్ ఫైర్ అయితే ఇవ్వాలి. అలా అని మనం స్ట్రైట్ గా నిలబడుకుంటే హెడ్ షాట్స్ అయితే మనకే తగులుతాయి. మనం మూమెంట్ లో ఉండాలి. అంటే ఇలా జాయ్స్టిక్ లో ఇలా ఎప్పుడు ఎనిమి ఫస్ట్ ఫైట్ చేసినప్పుడు ఈ టైం అయితే ఏదైతే ఉందో దీన్ని మనం అయితే అడ్వాంటేజ్ అయితే మార్చుకోవాలి. ఇప్పుడు మనం సెకండ్ ఫైట్ చేయడం వలన ఎగ్జాక్ట్ వెళ్ళి ఎనిమి హెడ్ మీద అయితే హెడ్ షాట్ అయితే పడిపోతుంది. టిప్ నెంబర్ 6, ఫైర్ బటన్ సైజ్. ఇది కూడా గేమ్ లో ఒక భాగమే. మనకి మనం ఫస్ట్ ఫైర్ చేయాలన్నా, హెడ్ షాట్ కొట్టాలన్నా, బాడీ షాట్ కొట్టాలన్నా మనం ఇది కంపల్సరీగా యూజ్ చేయాలి. దీనికి మనకి పర్ఫెక్ట్ ఫైర్ బటన్ సైజ్ అయితే ఉండాలి. 2GB RAM, 3GB RAM, 4GB RAM ఫైర్ బటన్ సైజ్ వచ్చేసి 55+ అయితే పెట్టుకోండి. అదే 6GB, 8GB, 12GB, 16GB ర్యామ్స్ లో కానీ ఆడే వాళ్ళకి 40 to 49% మధ్యలో అయితే పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి, ఏంటి, ఎలా పెట్టుకోవాలి అంటే ఫైర్ బటన్ సైజ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్. You are my brother from another mother. మీకు సెన్సిటివిటీకి హెడ్ షాట్స్ సంబంధం లేకుండా మీకు మంచిగా యాక్యురెన్సీ రీకేల్ అవ్వకుండా హెడ్ షాట్స్ కావాలా? నాకు అర్థం కాదు సార్. ఒకసారి గేమ్ ప్లే అయితే చూపిస్తాను, చూడండి. మనం సిటప్ చేసుకుంటే యాక్యురసీ అయితే పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. మీకు ఈ వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్ అయితే సిటప్ అయితే కామెంట్ అయితే చేయండి. ఎక్కువ కామెంట్స్ కనిస్తే కన్ఫర్మ్ గా ఈ వీడియో అయితే చేస్తాను డార్లింగ్స్. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి డార్లింగ్స్. నేను మీకు తెలుగులో మంచి కంటెంట్ అయితే తీసుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్ గైస్.